Good morning, all of you. This is Mohan Science Academy Sainik Coaching Center, Rajahmundry. మనకి ఇప్పుడు మెడికల్కి సంబంధించి సైనిక్ 6th క్లాస్ 9th క్లాస్ మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేటు ప్లేస్ కూడా మీ పోర్టల్ స్టూడెంట్ లాగిన్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో అది ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మనకి క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ అని మీరు క్లిక్ చేస్తే అందులో మీకు ఇలా పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో PESA ఓకేనా .ncog.gov.in ఉంది. దాని మీద క్లిక్ చేస్తారు. సో తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీకు సో డాక్యుమెంట్స్ కూడా మీకు మెడికల్ డాక్యుమెంట్స్ చూసుకోవాలన్నా సరే చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. అక్కడ క్లిక్ చేస్తే కౌన్సిలింగ్ ప్రాసెస్ వస్తుంది. అందులో చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తాడు, కింద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తాడు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి సో మెడికల్ రిపోర్ట్ని మీరు తీసుకోవాలంటే అది మెడికల్ ఎంటీ షీట్ మీరు తీసుకుని వెళ్ళాలి కదా. మెడికల్కి వెళ్ళేటప్పుడు ఆ మెడికల్ ఎంటీ షీట్స్ని రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి అంటే కనుక ఇక్కడ దిగండి. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే 9th కాలం అనమాట. నా డాక్యుమెంట్స్ 9th కాలంలో ఓకేనా డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుందన్నమాట. దాన్ని మీరు ఒక 4 సెట్స్ ప్రింట్ తీసుకోవాలి. మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ వీడియోలో ఉంటుంది. లింక్ ఉంటుంది అక్కడ నా డిస్క్రిప్షన్లో చూడండి. ఫుల్ వీడియోలో మెడికల్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ చూడండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. సో 9th కాలంలో ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఓకే అదంతా కూడా ఫిల్ చేసి మీరు వెళ్ళాలి. రైట్, ఇలా మీకు మిగతా డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నిటి కూడా PDF ఇచ్చారు. ఏ డాక్యుమెంట్స్ కావాలి, మెడికల్ అయిపోయిన తర్వాత మిగతా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని కూడా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ కేటగిరీ ప్రకారం అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి బ్యాక్ వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్కూల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, స్కూల్ ఇన్ఫర్మేషన్లో సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. రైట్, అదే ఇక్కడ మీకు ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవ్వమంటారు అన్నమాట. లాగిన్ అవ్వండి. మీ యొక్క యూజర్ ID పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత రైట్ సో ఇలా లాగిన్ అవ్వాలి. రైట్, సో లాగిన్ అవ్వాలి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కింద ఉన్నటువంటి క్యాప్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. రైట్, ఇలా మీకు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుందంట. ఆ తర్వాత మెనూలోకి వెళ్ళాలి. మెనూలోకి వెళ్ళిన తర్వాత చూడండి, నోటీస్ ఇష్యూడ్, మై ప్రొఫైల్, క్యాండిడేట్ రిజల్ట్ అని ఉంటుంది. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుంది. రైట్, ఇలా పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మెడికల్ ఓకేనా డీటెయిల్స్ ఉందా, అలాటెడ్ స్కూల్ ఫర్ మెడికల్ ఉందా, ఏ స్కూల్ అలర్ట్ అయింది మెడికల్కి వీళ్ళకంటే కలిగిరి అలర్ట్ అయింది. సో ఎక్కడ ఇచ్చాడు, గవర్నమెంట్ హాస్పిటల్ పీలేరు ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో డేట్ కూడా ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇచ్చే డేట్ అంటే 13 ఓకే March 2026 మార్నింగ్ 8 కల్లా వీళ్ళు అక్కడికి అటెండ్ కావాలి. మెడికల్ అయిపోయిన తర్వాత దాని యొక్క స్టేటస్ ఇక్కడ ఇస్తాడనమాట. ఫైనల్ స్టేటస్ ఆఫ్ మెడికల్. ఇట్లా 2 స్టేటస్లు ఉంటాయి. రిజెక్ట్ చేశారా, యాక్సెప్ట్ చేశారా, ఫిట్టా అన్ఫిట్టా అనేది కూడా మీకు మీ పోర్టల్లో మీకు ఇచ్చేస్తారు మెడికల్ అయిపోయిన తర్వాత. ప్రస్తుతం అయితే ఓకేనా సెంటర్, స్టేటు, ఓకే డేటు, టైం కూడా ఇవ్వడం జరిగింది. మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా రైట్, బాయ్.